ఆ మరణాలు కనుక పెరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? దానికి ఏం చేస్తుంది ప్రభుత్వం? ఇప్పుడు వీళ్ళు కనుక ఇంతకుముందు చచ్చిపోయిన వాళ్ళందరికీ తాగుడుతోనే చచ్చిపోయిన వాళ్ళందరూ జగన్ వాళ్ళే అని నోటితో స్టేట్మెంట్లు ఇస్తారు. రేపంతే ఎవడి చేతిలో ప్రచారం ఉంటే ఆడు గొప్పోడు, ఎవడి చేతిలో పబ్లిసిటీ చేయగలిగింది నెగిటివ్ ప్రచారం పాజిటివ్ అయినా వీళ్ళకి ఆ ప్రాబ్లం లేదు. ఎక్కడ ఎందుకు నేను గిరిజన వాళ్ళు చచ్చిపోయాడు, మొన్న ఒక కస్తూరిబా స్కూల్లో చచ్చిపోయారు. అదే జగన్ ఉంటే ఈ సైకో పాలనలో ఇట్లా అది ఇది అని చెప్పేసి పేదోడు దళితుడు బలహీనుడు 100 స్టేట్మెంట్లు ఇచ్చేవాడు. ఇప్పుడు వచ్చేటప్పటికి ఉద్యోగి తప్పు అధికారి తప్పు. ఇక్కడ తప్పుని కవర్ చేసే మీడియా, తప్పుని కవర్ చేసే ప్రచారం ఎవడు గొప్పోడైతే వాడే. కాబట్టి వీళ్ళకి ఆ భయం ఏం లేదు. ఇంకోటి తాగితేనే చస్తారు, ఇది తాగితే తొందరగా చేస్తారా అది తాగితే తొందరగా చేస్తారా? ఇప్పటికీ వాస్తవంగా ఈ కేసు డీవియేషన్ లేకపోతే అతన్ని కాపాడే పని ఆల్రెడీ జరుగుతుంది. జయచంద్రారెడ్డికి సంబంధం లేదని జనార్దన్ రావుతో చెప్పించారు. దెన్ అతన్ని కాపాడారు. జోగి రమేష్ ని ఇరికిచ్చినా అదేం పెద్ద ఇష్యూ కాదు. కాకపోతే కొన్ని రోజులు పోలీస్ ఇబ్బంది సైకలాజికల్ ఇబ్బంది ఫేస్ చేస్తాడు అతను. బట్ ఇంకొక పాయింట్ ఏం చేస్తున్నారు వీళ్ళు, అది ఎప్పుడైతే ఆ వీడియో బయటకు వచ్చిందో దాని ఆధారంగా కేసు సగం లేచిపోయినట్టు. దాంతో పాటు వాట్సాప్ చాట్ నువ్వు పోలీస్ కస్టడీలో ఉండగా అది బయటకు వచ్చిందంటే దెన్ అది కూడా కేసు వీగిపోవడానికి కారణం. అతను రేపు జనార్దన్ కాపాడే చెప్పు. ఇంకోటి ఏం తీసుకొచ్చారు, అది కల్తీదే కానీ సంపదగినంత తీవ్రత లేదు దాంట్లో అనగానే ఓకే ప్రాణాంతకం కాదు కదా, ఓకే ఇందులో ఇది కూడా అతనే ధృవీకరించలేదు కదా, అది సరిగ్గా చెయ్యరు. రేపు పొద్దున విచారణ డైవర్షన్ వైపుకి ఎప్పుడైతే నువ్వు పార్టీ వైపుకి తీసుకెళ్లే ప్రయత్నం కేసు ఆటోమేటిక్. ఏదో విషయంలో లెక్కర్ స్కామ్ అనో నకిలీ లెక్కర్ తయారీ అనో బుర్ర జల్లేస్తా ఉంటే అది క్లీన్ చేసుకోవడమే సరిపోద్దా వైసీపీకి? ఇంకా అట్లేం లేదు. ఒకటేంటంటే వీళ్ళకి నెగిటివ్ వస్తున్నప్పుడల్లా దాన్ని డైవర్ట్ చేస్తారు. అది తుడుచుకోవడం అనేది వాళ్ళ సంబంధం ఏం కూడా కాదు నన్ను అడిగితే. పబ్లిక్ కి తెలుసు, పబ్లిక్ వాళ్ళు ఎట్లాగో చెప్తారు. పబ్లిక్ వాళ్ళ రోజున రేపు పొద్దున్న నిజంగా దొరికినా కూడా నమ్మరు, అపనమ్మకాన్ని వీళ్ళే క్రియేట్ చేసుకుంటారు. అర్థమైపోతుంది. జగన్ లండన్ టూర్ విషయంలో ఏం జరుగుతుంది సార్? అసలు సిబిఐ అంటే ఓకే ఒక సందర్భంలో నాకు అసలు ఫోన్ నెంబరే లేదు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఇచ్చిన నెంబర్ రాంగ్ నెంబర్ ఇచ్చి వెళ్ళారు. అంటే చట్టపరంగా అలా చేయడం తప్ప? ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటికి వచ్చి గతంలో చాలా సార్లు వెళ్ళారు, అప్పుడు కూడా ఇలాగే ఫోన్